పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ పురుషోత్తం రెడ్డి గారు, ఇది ముందుగా ఈ విషయంలోకి వెళ్దాం సార్, కొమ్మినేని అరెస్టు అంశంలోకి వెళదాము. ఏం చెప్పాలనుకుంటోంది ఈ అరెస్ట్ ద్వారా ప్రభుత్వం? ఆయన చేయని తప్పుకే ఆయన్ని అరెస్ట్ చేసి. ఈశ్వర్ గారు, అందరూ నమస్కారం. నమస్తే సార్. ఒక సామాజిక అంశాన్ని రాజకీయ అంశంగా మార్చేసి తన రాజకీయ ప్రత్యర్థి మీద నెట్టాలనే ఒక వ్యూహం ఈరోజు రాష్ట్రంలో విపరీత పరిణామాలకు దారితీస్తాం. ఒక సామాజిక అంశం, ఒక సామాజిక బాధ్యతలో ఉన్నటువంటి ఒక ప్రధాన మీడియా ఉన్నటువంటి సాక్షిలో అసందర్భంగా కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి ఆపాదిస్తూ కొమ్మినేని గారు అరెస్టు, నిలువరించలేదనే పేరుతో చట్టబద్ధంగా ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తే ఎవరికేం అభ్యంతరం లేదు. ఇక్కడ ఈ కేసుని, ఈ సంఘటనని సాక్షికి వైఎస్ భారతి గారు చైర్పర్సన్ కాబట్టి, వారి భర్త జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కాబట్టి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించేస్తాం. ఒక సామాజిక అంశాన్ని రాజకీయ పార్టీ ప్రత్యర్థికి ఆపాదించే ఒక ప్రయత్నం ఇక్కడ విపరీత పరిణామాలకు దారితీస్తాం. ప్రధానమైన చర్చ ఏం చేస్తున్నారు? నెంబర్ 1, వైఎస్ భారతి గారు స్పందించాలి. ఎందుకు స్పందించాలి? ఈ ఘటనకు బాధ్యత వహించి స్పందించాలి. ఇక్కడ నాకు మౌలికమైన అంశం ఏంటంటే ఈశ్వర్ గారు, సాక్షి యాజమాన్యం దీనిపైన డిజోన్ చేసుకుంటూ ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. అవును, సాక్షి యాజమాన్యం చేసిన ప్రకటన వైఎస్ భారతి గారికి సంబంధం లేదా? కానీ దానికి ఆ ప్రకటన మాత్రం భారతి గారికి సంబంధం లేకుండా ఆమె ప్రత్యేకంగా ప్రకటన చేయాలి. కానీ ఈ షోలో చేసిన దానికి మాత్రం సంబంధం లేకపోయినా ఆమె బాధ్యత తీసుకోవాలి. షోలో వచ్చిన దానికి ఆమె బాధ్యత తీసుకోవాలి. మేనేజ్మెంట్ అఫీషియల్ గా చేసిన ప్రకటన మాత్రం భారతికి సంబంధం లేదు, భారతి గారికి సంబంధం లేదు. ఇదేం వైఖరి? ఒక సామాజిక అంశం పట్ల విపరీత పోకళ్ళు ఏదైనా వార్త వస్తే సమాజం స్పందించాలి, చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడానికి అభ్యంతరం లేదు. అది సెలెక్టివ్ గా ఉండకూడదు. కొమ్మినేని అని ఆయన సాక్షిలో పనిచేస్తున్నారు కాబట్టి, సాక్షి ఇంతకుముందు చెప్పినట్టు భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చూస్తాము అనే పద్ధతిలో ప్రభుత్వాలు వ్యవహరిస్తే విపరీత పరిస్థితికి దారితీస్తాయి. ఈరోజు నేను గతంలో జరిగింది ఏంటి, వాడి జోలికి వెళ్ళట్లేదు ఈశ్వర్ గారు, ఈ పాయింట్ వరకే వెళ్తున్నాం. ఈరోజు షోలో జరిగిన దానికి ఆయన మాట్లాడాడు, కొమ్మినేని గారు రియాక్ట్ కాలేదన్న పేరుతో చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడానికి ఒప్పుకోండి. కానీ ఇక్కడ యాజమాన్యం డిజోన్ చేసుకుంది, విస్పష్టమైన ప్రకటన చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది, మాకు సంబంధం లేదని ప్రకటించింది. అలాంటి మీడియా పైన చర్చ జరుపుతున్నారు కదా. ఈ చర్చ జరుపుతున్న వాళ్ళు గత 2 రోజులుగా జరిగిన ఘటన మీరు చూడాలి. ఇప్పుడు నన్ను డిబేట్కి పిలిచారు, నా పట్ల మీకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఈయన ఎలా స్పందిస్తాడు, ఎట్లా స్పందిస్తాడని. రేణుకా చౌదరి గారు అనే వ్యక్తిని తీసుకొచ్చి ఈ సమస్య మీద స్పందించమని చెప్పి డే 1 చేసిన ప్రకటన ఏంటాను? బహుశా ఏ తల్లి నవమాసాలు మోసి కనిన ఏ తల్లి కూడా తన బిడ్డని పురుట్లోని చంపేమని చెప్తుందా? అట్లాంటి ప్రకటన డైరెక్ట్ గా జగన్మోహన్ విజయమ్మ గారు పిల్లలు ఉన్నారా ఏంటండి? నాకు ఆమె గురించి అనవసరం. అదే తప్పే ఉంది సార్, బిడ్డలు ఉంటే తప్పే ఉంది. నాకు తెలియదు అండి. అదే ఉన్నారా సార్? ఉన్నారని చెప్తున్నా. అదే ప్రజలకు తెలియాలి కదా మనకి పిల్లలు ఉన్నారా లేరా అని. నాకు తెలియదు. అదే తప్పు మాట్లాడలేదు, మీరు తప్పని కాదు, నాకు సమాచారం లేదు కాబట్టి నేను మాట్లాడు. ఓకే, ఎవరైనా బిడ్డని పురిటి నొప్పులు చెప్తారా? అట్లాంటి ప్రకటన చేసినప్పుడు తిరిగి వారిని తీసుకొచ్చి మళ్ళీ 2, 3, 4 సార్లు డిబేట్ లో కూర్చోబెట్టడాన్ని ఎట్లా చూడాలి? ఒక ఘటన జరిగిన తర్వాత మాకు సంబంధం లేదని మేనేజ్మెంట్ ప్రకటించింది, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు సంబంధం లేదు తప్పు ఖండించింది, సంబంధం లేదని చెప్పడం కాదు, ఈ ఘటన మా పార్టీ ఖండిస్తుందని డైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రకటించాడు. కానీ వారిపైన కేసు పెట్టినప్పుడు మీరు ఇట్లాంటి ప్రకటనలు చేస్తూ అన్నిటికన్నా మించి ఇక్కడ వైఎస్ భారతి గారి భుజాల మీద తుపాకులు పెట్టి జగన్ గారిని కొట్టాలనుకుంటున్నారు. వైఎస్ భారతి గారు సాక్షి మేనేజ్మెంట్ చైర్పర్సన్ గా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కోడలు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణిని రోజు గురించి ఈ 2 రోజులుగా టీవీ డిబేట్లు వెనకాల ఆమె ఫోటో పెట్టుకొని మళ్ళీ ఆమె ఏమనరు, మొత్తం తిడతారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి? ఒక మహిళ ప్రతిరోజు భారతి గారి ఫోటోలు పెట్టి ఎల్లో మీడియాలో ఏం చెప్పాలంటున్నారు? ఒక మహిళను ఈ విధంగా కించపరచడం, వీళ్ళు వ్యక్తిత్వ హననాల గురించి లేకపోతే ప్రవచనాలు ఇలాంటివి మాట్లాడచ్చా? వీళ్ళు మహిళల యొక్క గొప్పతనం గురించి వీళ్ళు మాట్లాడే అర్హత ఉంటుందా? నా పాయింట్ ఏంటంటే, భారతదేశ రాజకీయాల్లో అంత వయసు నాకు లేదు, కానీ భారతీయ గారు ట్రోల్ అయినట్టుగా ఉద్దేశపూర్వకంగా ఏ మహిళ అయ్యడం, కానీ ఇంత ట్రోల్ అయినా ఏ రోజు ఆమె సంయమనాన్ని కోల్పోకుండా బహిరంగ ఒక ప్రకటన, నేనేంటో నాకు తెలుసు, నా కుటుంబ సభ్యులకు తెలుసు, వాళ్ళు పాపన వాళ్ళు పోతారని వదిలేసి ఆమె పని ఆమె చేసుకుంటారు. అలాంటి వ్యక్తి పట్ల ప్రతిరోజు మన సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. బస్ అక్కడ లాయర్ గారు ఉన్నారు, వాళ్ళు చెప్పచ్చు. సుప్రీంకోర్టు ఒక మహిళను
ఫోటో పెట్టి విశ్లేషణ చేయొచ్చా అసలు? ఉమ్, ఒక మహిళ అంటున్నాను, మాజీ ముఖ్యమంత్రి గారి కోడలు, మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణి, ఒక పర్సనాలిటీ, వాటి జోలికి వెళ్ళట్లేదు. ఉమ్, ఒక మహిళని ఫోటో పెట్టి సంబంధం లేని విషయాల్లో టార్గెట్ చేస్తూ ఆమె నాడు పెడతారు, వేరే వాళ్ళని తిడతారు. అంటే ఏమి చెప్తారంటే ఈమె మొత్తం చేయిస్తామని చెప్పే ప్రయత్నం చేయడం. ఉమ్, ఇది గత 2 రోజులుగా, నేను గతాల చరిత్రకు అంతా వెళ్ళట్లేదు, గతంలో ఏం జరిగింది వాటి వెళ్ళట్లేదు. ఉమ్, ఇట్లా చేయడాన్ని ఎట్లా అనాలి? రెండోది, ఈ సామాజిక సమస్యను ఈరోజు రాష్ట్రంలో నేను ఖండించాను. yes, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ, జనసేన అందరూ ఖండించారు. అవును, బట్ సాక్షి కార్యాలయాలపైన ఒకే పార్టీ ఎందుకు వస్తాం? yes, నా correct. పాయింట్ అది. ఉమ్, మీరు ఇప్పుడు అందరూ ఖండించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ గారిని ఆపాదిస్తూనే ఖండించాడు. సరే, వారి అభిప్రాయం అది. నా పాయింట్ ఏంటంటే, మరి జనసేన వాళ్ళు ఎందుకు పాల్గొనలేదంటే ఇది సాక్షికి సంబంధం లేదు, ఉమ్, లేదా సాక్షి యాజమాన్యానికి సంబంధం లేదు, జగన్ గారికి సంబంధం లేదు. రాజకీయ విమర్శ చేశారు. ఇప్పుడు కూటమి ఉన్నప్పుడు ఎందుకు పాల్గొనలేదు? పార్టీ నాయకులు మాత్రం ఎందుకు పాల్గొంటున్నారు? అంటే ఈ సామాజికంగా వచ్చినటువంటి ఈ సమస్యను ఖచ్చితంగా ఆ పోలిక కరెక్ట్ కాదు. అమరావతి రాజధాని అనే ఒక టాపిక్ వచ్చినప్పుడు ఒక జాతీయంగా ఉన్నటువంటి సమస్యను తీసుకొచ్చి దాన్ని పోల్చడం తప్పు. దాన్ని ఆధారంగా చేసుకుని దీనికి నేరుగా సాక్షికి, సాక్షి యాజమాన్యానికి, సాక్షి జగన్ గారికి ఆపాదిస్తామని చెప్పి మాట్లాడడం అనేది పొలిటికలైజ్ అవుతా ఉంది. నేను ఇంకొక భయం, కొంచెం రాజకీయ పరమైన అంశమే మాట్లాడుకుందాము. ఈరోజు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఎల్లో మీడియా పేరు దాదాపు 70-80% చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఏ ఒక్క తప్పిదాన్ని కూడా చూపించకుండా ప్రచారాలు చేసుకుంటున్నటువంటి మీడియా, వాస్తవాలను చూపిస్తున్నటువంటి సాక్షి మీడియా. అంటే ఇక్కడ ఒక 20% 30% మాత్రమే చంద్రబాబు నాయుడు తప్పిదాలను చూపిస్తోంది. ఇది కూడా లేకుండా చేయాలనే కుట్ర ఏమైనా ఉందా? ఇది లేకుండా పోతే 100% మనమే కదా. వారి కుట్ర కాదు, వారి కుట్ర గురించి నాకు భయం లేదు. ఈ నిన్న జరిగిన పరిణామంతో మాలాంటి వాళ్ళకి వస్తున్న భయం ఏంటంటే, అంటే ఒక మీడియా, మీరు సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలుసు, ఒక మీడియా ఆఫీస్ పోవడానికి ఎవరైనా భయపడతారు. అవును, ఫోర్త్ ఎస్టేట్ భయపడతారు. అంటే మీడియాలో వార్తలు వచ్చినా మహా అంటే లీగల్ నోటీస్ ఇస్తారు. ఈ రోజు ఒక ప్రాక్టీస్ ఏమైంది, మాకు నచ్చకపోతే మేము వ్యతిరేకించదలుచుకుంటే ఆఫీసు మీదకి వెళ్ళొచ్చు అనే ఒక సాంప్రదాయం వచ్చింది కదా. రేపు ఏ మీడియా అయినా, ఏ పార్టీ అయినా ఉంది, వైసీపీ ఉంటుందా, తెలుగుదేశం ఉంటుందా, కాంగ్రెస్ ఉంటుందా, కాసేపు పక్కన పెడతాం. తమకు నచ్చని వార్త రాసినా, తమకు వివేదించే వారు ఇట్లాంటి ప్రయోగాలు చేస్తూ పోతే మీడియా అసలు రాష్ట్రంలో పనిచేయగలదా? ఇది ప్రాక్టీస్ అయితే. నేను అంటుందంటే, ఈ రోజు ఆ పేరుతో మీరు వెళ్ళారు, రేపు నాకు నచ్చలేదు కూడా నేను వెళ్తాను. అంటే మీడియా హౌసెస్ దగ్గరకు పోవడానికి పోకూడదనే సాంప్రదాయం ఉన్న వ్యవస్థలో పోవచ్చు అని మీరు సర్టిఫై చేసేస్తే ఒక అధికార పార్టీ, రేపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీరు ఒకటి చేసినారు, రేపు అంతకంతగా చేస్తామని చెప్పాడు ఇండైరెక్ట్ గా. రేపు అటువైపు ఉన్న మీడియా ఛానల్ వీళ్ళు టార్గెట్ చేసి అధికారంలో ఉండే వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు రాయకూడదు, మాట్లాడకూడదు అనే పాయింట్ వచ్చేస్తే చాలా తీవ్రమైన పరిస్థితులు దారితీస్తుంది. ఈరోజు పదే, ఎందుకంటే భారతి గారి గురించి సబ్జెక్ట్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేకపోయినా పదే చేస్తున్నారు కాబట్టి ఒక మాట అయితే చెప్పాలి. భారతి గారికి సామాజిక స్పృహ లేదా? భారతి గారి వ్యవహారశైలి గురించి మాట్లాడుతున్నామా? భారతి గారు ఒక్క వెంకటప్ప మెమోరియల్ స్కూల్లో ఆమె చేస్తున్న సామాజిక స్పృహ చూస్తే వీళ్ళందరూ మాట్లాడగలరా? ఆమె చెప్పుకోదు, వైసీపీ చెప్పుకోదు. ఎందుకంటే సామాజిక స్పృహ అంటే సమాజాన్ని ప్రభావితం చేయడం అంటున్నారు కదా. వెంకటప్ప మెమోరియల్ స్కూల్ రాజశేఖర రెడ్డి గారు గురువు గారితో పెట్టినటువంటి ఆ స్కూల్ ని దాదాపు 1000 మంది పై పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో ఉచితంగా డ్రెస్సులు, మెటీరియల్ ఇచ్చి ఆమె ఒక మోడల్ గా నియమించింది కాబట్టే ఒక ప్రభుత్వం నాడు నేడు పేరుతో ఈ రోజు ఆ ప్రోగ్రామ్ చేపట్టేసింది. ఒక స్కూల్లో భారతి గారు చేసినటువంటి ప్రయోగం, కృషి ఒక యావత్ రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలు ఉన్నటువంటి స్కూల్స్ ని బాగు చేయడానికి దారి తీస్తుంది. అది కదా సామాజిక కృషి అంటే. ఒక సమాజాన్ని ప్రభావితం చేయడం అంటే ఒక మహిళగా, ఒక ఎంటర్ప్రైనర్ గా, ఒక ఇద్దరు మాజీ ముఖ్యమంత్రికి భార్యగా, మాజీ ముఖ్యమంత్రి కోడలుగా, ఒక మంచి డాక్టర్ కూతురుగా, ఒక స్కూల్ నడిపి అద్భుతంగా చేసి పేదలకు మోడల్ గా నిలబడింది కాబట్టి ఒక ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో స్కూల్స్ ని మార్చడానికి నాడు నేడు పేరుతో ఒక వ్యవస్థను సృష్టించారే, అది కదా మోడల్ అంటే, అది కదా స్ఫూర్తిదాయకం అంటే. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని మీడియాలో కూర్చోబెట్టి మాట్లాడతాం. మీకు రాజకీయ ప్రత్యర్థి జగన్ ఉంటే ఆయనతో చేర్చుకోండి. ఆయన భారీ కాబట్టి ఆమెను ఇరిటేట్ చేసి, ఆమెను ఇబ్బంది పెట్టి ఇరిటేట్ అంటే ఇంతకాలం అనుభవం ఆమె భయపడదు, రేపు భయపడదు, ఇంకొంచెం స్ఫూర్తితో పనిచేస్తున్నాం. బట్ ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ సామాజిక సమస్య చూడండి, రాజకీయ సమస్యను వేరుగా చేయకపోతే మాత్రం అందరూ మూల్యం చెల్లించుకోండి.